నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఫలితంగా నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇప్పటికే కోస్తాలో అల్పపీడన ప్రభావం ప్రారంభమైంది. అనిల్, వెదర్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ కార్తిక్. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఇది క్రమంగా బలపడేటువంటి అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే కోస్తాతో పాటు దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 2 రోజుల పాటు ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే గాలుల తీవ్రత కూడా అధికంగా ఉంది. 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అత్యధికంగా 55 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే రానున్నటువంటి 4 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడితే కనుక దీని ప్రభావం మరింత ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. తొలుత దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అది పశ్చిమ వాయువ్య దిశగా కదిలితే కనుక పూర్తి స్థాయిలో ఏపీపై ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు అంటే కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతో పాటు కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అనిల్.